అసలు ఎస్ఎస్సి సీజీఎల్కి ఏం బుక్స్ చదివితే బాగుంటుంది? అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు నా వర్షన్ చెప్తున్నాను. నేను ఫస్ట్ సీజీఎల్కి ఇప్పుడు అప్లై చేసింది ఏంటంటే ఓటీపీఆర్ ఎలాగా రిజిస్టర్ అవ్వాలి, సీజీఎల్కి అప్లికేషన్ ఎలా పెట్టాలని వ్యూయర్స్ అందరికీ చూపించడం. చాలామందికి తెలియట్లేదండి, కొత్తగా మళ్ళీ ఇప్పుడు న్యూ వెబ్సైట్ వచ్చింది కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలన్నది తెలియదని చెప్పి నేను చేసుకున్నాను. సో అప్లై చేసిన తర్వాత నాకు కూడా ప్రిపేర్ అవ్వాలనిపించింది. అయితే బుక్స్ ఏం చదవాలి అని ఆలోచిస్తున్న టైంలో నాకు గుర్తొచ్చింది, ప్రీవియస్గా ఒకసారి మా ఫ్రెండ్ ఢిల్లీలో సీజీఎల్కి కోచింగ్ తీసుకుంది. సో తను ఏంటంటే నాకు ఒకసారి రీజనింగ్కి యాప్టిట్యూడ్కి బుక్స్ కావాలన్నప్పుడు 4 years బ్యాక్ తను ఇచ్చిందనమాట. సో దాని మీద ఎస్ఎస్సి సీజీఎల్ అని ఉంది. ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ బుక్స్ తీసుకున్నప్పుడు ఆదర్స్ పేరు వచ్చి ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఎస్ చందన్ ఉంది. సో నాకు అది గుర్తుండటం వల్ల రీసెంట్గా కామెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు ఏం బుక్స్ చదివితే బాగుంటుందని. సో నేను ఆ బుక్స్ పేరు చెప్పాను. దాని కింద ఇంకో కామెంట్ వచ్చింది, ఒకరు పినాకిల్ బుక్స్ సజెస్ట్ చేశారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరేం బుక్స్ చదువుతున్నారో ఆ బుక్స్ ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ కింద పెట్టండి. తెలియని వారికి తెలుస్తుంది చాలామందికి. సో ఇంకోటి ఏంటంటే అమెజాన్లో కూడా బుక్స్ అవైలబిలిటీ ఉంది. బట్ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. మేజర్గా ఉన్న మేజర్ కంటెంట్స్ అయితే అవైలబిలిటీ ఉంది, కొన్ని కంటెంట్స్ లేవు. సో బుక్స్ ఆన్లైన్లో చూసుకున్నా మరి ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందో కంటెంట్స్ తెలీదు. కానీ బుక్ షాప్కి వెళ్ళి చూసుకుంటే మన సిలబస్ పెట్టుకొని టాలీ చేసుకుంటే మ్యాచ్ చేయనివి తీసుకొని ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ బుక్స్ ఒకసారి సెర్చ్ చేయండి. సో ఏ బుక్స్ బెస్ట్ అనిపిస్తే ఆ బుక్స్ తీసుకోండి. తర్వాత ప్రిపరేషన్ కూడా మంచిగా చేయండి. బట్ సిలబస్ చూసుకోండి, ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ చూసుకొని ఆ కంటెంట్స్ బుక్స్లో అవైలబిలిటీగా ఉన్నాయే తీసుకొని చదవండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒకవేళ నేను ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయితే నా స్ట్రాటజీ ఏంటి, నేను అసలు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఒకసారి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.